ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది కనుక మేము ఎక్కువ దీని గురించి మాట్లాడలేము. కానీ కోర్టు పరిధిలో ఉంది, ఇంకా వాదనలు జరగబోతున్నాయి కొన్ని రోజుల్లో కూడా. ఇప్పుడు దీనిపైన అనేక రకాల వర్షన్స్ వచ్చాయి. మా సోషల్ మీడియా టీం కానివ్వండి, లోకల్ ఆఫీసర్స్ కానివ్వండి, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ప్లస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, దాని గురించి మేము కూడా ఒక వారం రోజుల నుండి దాదాపు ఒక 10,000 కెమెరాస్, అంటే సెల్ ఫోన్లో చాలామంది రికార్డ్ చేశారు. అక్కడున్న సోషల్ మీడియా, మీ మీడియా ద్వారా మీ ఛానల్స్ రికార్డ్ చేసిన బైట్స్ అవన్నీ కూడా అనలైజ్ చేసి క్రోడీకరించి ఒక 10 నిమిషాల వీడియో ఒకటి తయారు చేశారు. దయచేసి మీకు అది చూపిస్తాను. నేను దీని గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. అది చూసి మీరే ఒకసారి మీరు ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి ఏం జరిగిందో. సింగిల్ బెంచ్ అల్లు అర్జున్కి ఇంటిమ్ బెయిల్ గ్రాంట్ చేసింది, అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీన్ని అప్పీల్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ దాని గురించి ఏమీ కమెంట్ చేయలేము, స్పందించలేము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే లీగల్ అడ్వైస్ తీసుకొని చేయదలుచుకున్నామో మేము బయట పెట్టలేము. మేము వచ్చే రోజుల్లో మీకే తెలుసు. సార్ ఇది బాధిత కుటుంబాన్ని ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇక మీకు అర్థమైపోయింది కదా. అంటే మీరు అక్కడ ఆ విజువల్స్ లో అల్లు అర్జున్ కలిసిన వీడియోస్ లేవా? సిపి అంటే డైరెక్ట్ వెళ్ళి కూర్చున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కూర్చొని మాట్లాడిన వీడియోస్ లేవా సార్? విజువల్స్ అది దొరకలేదు, ట్రై చేసాం. కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ సార్? ఇది ఇప్పుడు బాధిత కుటుంబాన్ని సార్ సురేష్ సార్ బిగ్ టీవీ ఇక్కడ సార్, బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ టీం కానీ మైత్రి మూవీస్ టీం కానీ బెదిరింపులకు దిగిందా, లేకుంటే వాళ్ళని బయటికి వచ్చి మాట్లాడొద్దని చెప్పేసి కూడా బెదిరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన మీకు ఆ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారా? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆ విషయం ఏమని చెప్పారా సార్ మీకు? నో కమెంట్స్. అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓని చూశారు కదా, ఎంత కింద మీద అక్కడ పడుతున్నారు. ఒకసారి అక్కడ వాడు అడిగే ప్రశ్న ఏంటంటే, మనకు విజువల్స్ దాని గురించి దొరికాయా లేవా, ఎగ్జాక్ట్లీ ఆ టైంలో మీరు ఎవరికి వెళ్ళి చెప్పారు, ఏసీపీ ఎవరికి వెళ్ళి చెప్పారు, ఒకసారి వివరించి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫీసర్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్, అందరికీ నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచినవి ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవరివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే, నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. థ్యాంక్ యూ సార్. మనం ఎంట్రీ అయ్యే వీడియోస్ గురించి ట్రై చేశాము. మేము ఎంట్రీ అయ్యే వీడియోస్ ఉన్నాయి లోపల.
సార్ మేమందరం బయట పైకి వెళ్తాం. ఇది డీసీపీతో సహా ఏసీపీ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్తున్నారు. ఇది లాస్ట్లో అరౌండ్ 12 o'clock. దాని ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అంతే సార్ 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 ఒక్క డౌట్ సార్. ఇందులో నాగార్జున సార్ ఈటీవీ ఇక్కడ రైట్, మీకు రైట్లో సార్, రైట్ ఇక్కడ రైట్లో సార్. సార్ సార్ ఒక చిన్న డౌట్ ఇందులో సార్. మీరు ఎస్ఎస్ఓకి వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు ప్రీమియర్ షోకి అని చెప్పేసి లెటర్ రాశారు. ఆ లెటర్ వెనుక వెంటనే రిప్లై కూడా రాసిచ్చారు, కుదరదని చెప్పారు. సో ఈ థియేటర్కి అండ్ అల్లు అర్జున్కి మన పోలీసుల మధ్యలో ఎవరు కోఆర్డినేట్ చేశారు? ఈ రిజెక్ట్ చేశారన్న విషయాన్ని అల్లు అర్జున్కి వీళ్ళు చెప్పలేదా, లేకపోతే ఎవరు దీనికి చెప్పకుండా వదిలేశారా సార్? అది మా పైన ఎట్లా అవుతుందండి? మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. ఇక్కడ రండి. ఇక్కడ రా. నమస్కారం సార్, మీడియా మిత్రులు సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేక పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది. ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ఓకి ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్ తెలిపినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది. సో ఇంకోటి సార్, బిఫోర్ 2 hours నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా. మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, చాలామంది, ఒక దాదాపు 100 మంది ప్రెస్సులు ఉన్నారు. 2 hours నుంచి మేము, మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్, సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుడు ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యుయేషన్ అట్లా అయిపోయింది ఆడ. సో ఏమంటే నేను మేనేజ్మెంట్ నా ముంగటే ఉన్నారు, నాగరాజు, సమ్ అదర్ మేనేజ్మెంట్ ఏవో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన. సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది, ఇది పాసిబుల్ కాదని కూడా నేను స్వయం నా ఓవరాల్గా కూడా చెప్పిన అక్కడ.
సంఘటన జరిగేటప్పుడు సార్. సో వాళ్ళకు ఇంటిమేషన్ అంటే అప్పుడు నా ఫోన్ వాళ్ళ కాంటాక్ట్ నాకు ఉండదు కదా సార్. వాళ్ళు మాకు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ చేసి కూడా నేను మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ చేయగలిసి వచ్చింది సార్. సార్ ఈ అల్లు అర్జున్ మాత్రం ఇక్కడ సార్ అల్లు అర్జున్ మాత్రం నేను వస్తున్నట్లు చాలా క్లియర్గా మేము పర్మిషన్ తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు దీని మీద ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఇంకా ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు, ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది ప్రజల ముందు ఇది వెళ్తుంది. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. సార్ ఇక్కడ థియేటర్కి 12వ తారీఖు నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖు కల్లా దీన్ని క్లోజ్ చేసి మీరు వివరణ ఇవ్వాలని కోరారు. సో 10 రోజుల్లో వివరణ అని కోరారు. ఈ రోజు దాదాపు వివరణ ఇచ్చారు సార్. దీన్ని సీజ్ అయిపోతున్నారు. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. సార్ కృష్ణ సార్ ఇది సంధ్య థియేటర్ విషయంలో మీరు మీ పాత్ర, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ త్వరితగతిన మీరు సంధ్య థియేటర్ మీద యాక్షన్ తీసుకోవడం బాగా. ఈ సంచలనమైన కేసుల వ్యవహారంలో కొన్నింటి కేసులు, ఈ కేసును పక్క పెట్టేస్తే కొన్ని కేసులలో కేవలం మీరు దర్యాప్తు చేయడం, ఎఫ్ఐఆర్కే కేసులు నమోదైనాయి అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి సార్. 2022 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు, దీని మీద సిసిఎస్ వాళ్ళు సిట్ ఒకటి దర్యాప్తు చేసింది. 36/2002, 42/2002, 44/2002. ఇందులో కేవలం 36 కేసులో మాత్రమే ఎవరైతే కమిషన్ బేస్లో సర్టిఫికేట్లు ఉంటారో 20 మందిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఈ 42, 44 కేసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్కి నోచుకోలేదు. నిందితుల వ్యవహారం సంబంధించి వాళ్ళు దర్జాగా మళ్ళీ ఫేక్ సర్టిఫికేట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ఎందుకు ఇది ఛార్జ్ షీట్కి నోచుకోలేదో చెప్తారా సార్? ఏమో నేను ఒక 8 నెలల పాటు 10 నెలల పాటు నేను లేను. సో శ్వేత విల్ అప్డేట్ యూ కేసెస్ పరిస్థితి. కేసులో అంతకుముందు సిట్కి ఏసీపీ లేనందుకు కొద్దిగా డిలే అయింది. అయితే ఈ కేసుని రివ్యూ చేసి ఆ మిగతా 2 కేసెస్లో కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. మాకు ఎప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ కేసు సిట్కి సెపరేట్గా రిఫర్ అవుతుంటే ఆ కేసెస్లో ఉన్న అందరినీ కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ చిన్న పార్ట్ ఉన్నా కూడా డెఫినెట్లీ అందులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా తొందరలోనే ఫైనల్ స్టేజెస్లో తీసుకొచ్చి ఛార్జ్షీట్ కూడా వేయడం జరుగుతుంది. దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘమైన ప్రాసెస్. అది రెడ్ కార్నర్ నోటీస్, దానికి ఎన్నో కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. సో దాంట్లో సిబిఐ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇన్వాల్వ్ ఉంటుంది. యుఎస్ అది హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనము లైవ్ చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాము. ఆ రోజు ఎగ్జాక్ట్గా సంధ్యా థియేటర్ వద్ద ఏమేం జరిగింది, ఏ నిమిషానికి ఎన్ని గంటలకు ఏం జరిగింది అనేది మొత్తం ఒక వీడియో రూపొందించారు. ఇటు మీడియా ప్రతినిధులు దగ్గర ఉన్న వీడియోస్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్, కొంతమంది పంపించిన వీడియోస్, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక పూర్తి వీడియో అయితే రిలీజ్ చేశారు పబ్లిక్కి. ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, అక్కడ సంధ్యా థియేటర్ సరౌండింగ్స్, ఆ గేట్ దగ్గర జనం వెళ్ళేటప్పుడు, హీరో వెళ్ళేటప్పుడు, హీరో ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉందా లేదా, అక్కడ టెక్స్ట్తో సహా చాలా క్లియర్గా ఒక వీడియో అయితే రూపొందించి పబ్లిక్కి రిలీజ్ చేస్తున్నారు పోలీసులు. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మాత్రం సిపి సమాధానం ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది అనేది ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీరే అనలైజ్ చేసుకోండి, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము అని కూడా సిపి ఆనంద్ అంటున్నారు. ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన ఆ వీడియోలో ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ మనం చూస్తున్నాము. అల్లు అర్జున్ రీచింగ్ అప్పర్ బాల్కనీ, ఎక్కడెక్కడ అల్లు అర్జున్ ఆ రోడ్డు నుంచి, గేటు నుంచి, బాల్కనీ నుంచి థియేటర్ లోపలికి వెళ్ళే వరకు ఎలాంటి పరిస్థితి ఉంది. సంధ్యా థియేటర్ అంటే చాలా చిన్న థియేటర్, అక్కడికి హీరో వస్తున్నాడు అని తెలియగానే ఆ థియేటర్లో ఉన్న జనం మాత్రమే కాకుండా, రోడ్డు పైన ఉన్న జనం మాత్రమే కాకుండా అతిసి క్రాస్ రోడ్ మొత్తం కూడా థియేటర్సే ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న 10కి పైగా థియేటర్స్లో నుంచి జనం అంతా కూడా ఒక్కసారిగా సంధ్యా థియేటర్కి వచ్చేసరికి ఆ జనాన్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు అని అప్పుడు పోలీసులు చెప్పారు. ఇప్పుడు కూడా ఆ సందర్భంలో అక్కడున్న SHO కూడా మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాము. చాలా దారుణమైన పరిస్థితులు, క్రౌడ్ అంతా కూడా ఒక్కసారిగా లోపలికి వచ్చేయడంతో కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయారు, ఆవిడ చనిపోయారు.
బాబు పరిస్థితి కూడా విషమంగా ఉంది, ఈ విషయాన్ని వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పాలి, ఆయన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే పరిస్థితి కంట్రోల్ అవుతుంది, లేదంటే పరిస్థితి కంట్రోల్ అవ్వదు అని అక్కడ అల్లు అర్జున్ మేనేజర్కి మేము చెప్పే ప్రయత్నం చేశాము. బట్ వాళ్ళు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. మాకు చెప్పండి ఏం జరిగిందో మేమే కన్వే చేస్తామని చెప్పారు. సో వాళ్ళకి చెప్పాము. చెప్పిన తర్వాత అల్లు అర్జున్ బయటికి వచ్చారు అని చెప్తున్నారు. అయితే బయటికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన కారు రూఫ్ టాప్ నుంచి ఇట్లా వచ్చిన ఫ్యాన్స్కి అభివాదం చేస్తూ వెళ్ళడం వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగింది, కంట్రోల్ చేయలేకపోయాము అని చెప్తున్నారు పోలీసులు. అక్కడ SHO మాట్లాడుతూ కూడా ఆ సందర్భంలో అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్ని వివరించారు. నిజానికి నేను కూడా ఆ సమయంలో ఏమవుతుందో తెలియదు, నేను కూడా చనిపోతానేమో అనుకున్నాను, భగవంతుడి దేవల బ్రతికి బయటపడ్డాను అని చెప్తున్నారు ఆయన. రేవతిని కాపాడడానికి చాలా ప్రయత్నించాము, తనతో పాటు ఉన్న లేడీ ఆఫీసర్ మౌనిక ఇద్దరం చాలా ట్రై చేశామని చెప్తూ ఉన్నారు. బట్ రేవతిని కాపాడలేకపోయాము, బట్ శ్రీతేజ్ని మాత్రం బ్రతికించడానికి చాలా ట్రై చేశాము, CPR చేశామని చెప్పారు. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి తరలించారు. సో శ్రీతేజ్ కోలుకోవాలని కూడా కోరుకుంటున్నారు.